హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 5 అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అనే యూనిట్ నుంచి మనం అందులో సబ్ చాప్టర్ అయిన జామెట్రికల్ అప్లికేషన్స్ ఓకే దానికి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో అయితే ఈ ప్రాబ్లం మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 17th ఏకి సంబంధించిన ప్రాబ్లము. ఖచ్చితంగా ఈ మోడల్కి సంబంధించిన ప్రాబ్లము ఒకటి ఉంటుంది ఎగ్జామ్లో. సో 5 మార్కులకి 17th ఏ క్వశ్చన్. ఓకే, మరి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ది కర్వ్. ఒక కర్వ్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు, టాంజెంట్ నార్మల్ని కనుక్కోవాలి. సో టాంజెంట్ అంటే ఏదైనా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కర్వ్, ఈ కర్వ్కి ఒక లైన్ అనేది టచ్ చేస్తే దాన్ని టాంజెంట్ లైన్ అంటాం. సో ఆ కర్వ్కే పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ అంటే దాన్ని నార్మల్ లైన్ అంటాం. దీన్ని నార్మల్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్ టు ది కర్వ్ అంటాం. ఓకే, ఒక పాయింట్ ఇచ్చాడు మరి, కాబట్టి ఈ లైన్ కనుక్కోవాలి, ఈ లైన్ కనుక్కోవాలి. టాంజెంట్ లైన్ అంటే టచింగ్ ది కర్వ్, ఆ లైన్ని పర్పెండిక్యులర్ టు ది కర్వ్, ఆ లైన్ని కనుక్కోవాలి. సరే, సో ఎప్పుడైనా ఒక పాయింట్ తెలిసినప్పుడు, అదేవిధంగా స్లోప్ తెలిసినప్పుడు స్ట్రైట్ లైన్కి ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. అదే పర్పెండిక్యులర్, ఒక పాయింట్ ఇచ్చి పర్పెండిక్యులర్ స్లోప్ ఏదైనా ఉన్నప్పుడు పర్పెండిక్యులర్ లైన్ని కనుక్కోవడానికి ఫార్ములా y మైనస్ y1 మైనస్ 1/m రాసుకుంటాం సార్. ఓకేనా, ఇది టాంజెంట్కి, ఇది పర్పెండిక్యులర్కి. ఓకే, ఎస్, ఎం కనుక్కుంటాం, దాన్ని రెసిప్రోకల్ చేస్తాం, మైనస్ సింబల్ వేసేస్తాం, అంతే. అప్పుడు అది పర్పెండిక్యులర్ లైన్ వస్తుంది. మరి ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన కర్వ్ని రాస్తున్నాను. గివెన్ కర్వ్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 6x క్యూబ్ ప్లస్ 12x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 5. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ స్లోప్ కనుక్కోవాలి మన ప్రయత్నం. ఆ స్లోప్ కనుక్కోవాలి అంటే దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో dy/dx అట్ ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే స్లోప్ వస్తుంది. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ ద అబోవ్ కర్వ్ with respect to x on both sides. x తో నేను డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఓకే, మరి yని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx is equal to మరి d/dx ఆఫ్ x పవర్ 4 మైనస్ 6x క్యూబ్ ప్లస్ 12x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 5. ఇప్పుడు ఇక్కడ మొత్తము 5 టర్మ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి సపరేట్గా డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ x పవర్ 4, ఇక్కడ 6 కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్లో రాస్తున్నాం. d/dx ఆఫ్ x క్యూబ్, నెక్స్ట్ ప్లస్ 12 అలానే ఉంటుంది. d/dx ఆఫ్ x స్క్వేర్ minus 10, that is constant, write outside. d/dx of x, ఇక్కడ 5 కూడా కాన్స్టెంటే, అవుట్ సైడ్లో రాసుకో, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఓకేనా, కాబట్టి x పవర్ 4 6 కాన్స్టెంట్, మళ్ళీ 12 కాన్స్టెంట్, 10 కాన్స్టెంట్, 5 కాన్స్టెంట్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఫార్ములాని అప్లై చేద్దాం. d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1. n అంటే ఇక్కడ పవర్లో ఉండేది 4, x పవర్ 4 మైనస్ 1 అంటే 3, మైనస్ 6 ఇంటూ ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, అదేవిధంగా 5. d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ 0 అవుతుంది, అది 2 కానీ 3 కానీ ఏదైనా ఉండనివ్వండి. సో ఫైనల్గా dy/dx ఈజ్ ఈక్వల్ టు 4x క్యూబ్ మైనస్
6 into 3 18x² plus 12 into 2 24x minus 10 into 1 10. అది 0 into ఎనీథింగ్ మొత్తం 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్లోప్ కనుక్కోవాలి. ఆ స్లోప్ కనుక్కోవడానికి ఆ పాయింట్ ఇచ్చాడు. ఓకేనా? సో దేర్ ఫోర్ ద స్లోప్ ఆఫ్, గుర్తుపెట్టుకో, ద స్లోప్ ఆఫ్ టాంజెంట్, ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ పాయింట్ ఏంటి 0,5 ఈజ్ 0,5 ఈజ్ ఏంటి స్లోప్ని ఎంతో డినోట్ చేస్తాము, dy/dx. అట్ ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి 0,5. ఓకేనా? ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో dy/dx అంటే ఇదేగా, ఇందులో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. m ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 4x³ మైనస్ 18x² ప్లస్ 24x మైనస్ 10 అట్ 0,5. అంటే x ప్లేస్లో 0, y ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎక్స్ ప్లేస్లో 0 కదా, 0 into ఎనీథింగ్ 0 into ఎనీథింగ్ 0 into ఎనీథింగ్ అంటే స్లోప్ ఏమొచ్చింది -10. కాన్స్టెంట్ ఒకటే మిగులుతుంది అనమాట. ఎక్స్ బదులు 0, వై ప్లేస్లో మీరు ఏం చేయాలంటే 5 సబ్స్టిట్యూట్ చేయాలి. వై వేరియబుల్ లేదు అంటే అది కాన్స్టెంట్ చివరిలో మిగిలిపోయింది అనమాట. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఎస్. సో రాస్తున్నాను. సో దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, the equation of tangent at x1, y1 is, so formula ఏంటి, y minus y1 is equal to m into x minus x1. y minus y1 ఇది x1 అంటే 0, y1 అంటే 5 కాబట్టి 5 is equal to m ఆల్రెడీ కనుక్కున్నాం. సో -1 by ఓన్లీ -10 కదా, ఇంటూ x మైనస్ x1 అంటే 0. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం. సో y minus 5 is equal to -10 into x minus 10x. 10 into 0 అంటే 0 అవసరం లేదు. ఫస్ట్ ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ రాసుకోండి. ఈ -10x లెఫ్ట్ సైడ్కి వెళ్తే +10x ఆల్రెడీ +5, ఇంకా -5 అట్లానే ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద టాంజెంట్ లైన్ అని చెప్పచ్చు. మరి ఇప్పుడు నార్మల్ లైన్ కనుక్కుంటున్నాం. దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ x1, y1 is, the equation of normal at x1, y1 is, ఏం చెప్పాను ఫార్ములా, y minus y1 is equal to -1/m into x minus x1. y minus y1 అంటే సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత 5, మైనస్ ఉంది సార్ 1 ఉంది, బై m అంటే ఎంత -10 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే 0, మైనస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్, 10తో క్రాస్ మల్టిప్లై చేయండి, 10 into y minus 5 ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 1 into x minus 0 అంటే ఎక్సే కదా, 10తో మల్టిప్లై చేయి, 10y మైనస్ ఇక్కడ +10 -5 ప్లస్ మైనస్ -50 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ఎప్పుడైనా పాజిటివే ఉండాలి. సో మిగిలినవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఎక్స్ పాజిటివ్ కాబట్టి ఎక్స్ -10y ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ నార్మల్ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.